ప్రపంచమే ప్రపంచమే పూజాగది. పూలు పూసినా, గాలి వీచినా పరమాత్మే ప్రభావం. వాన కురిసినా, వెన్నెలు విరిసినా ఆ పరాత్పురుని ప్రధానమే. అంతటా అన్నింటా తానే అవ్యక్తమూర్తి తన అజ్ఞాత శక్తితో ఈ సృష్టిని పరిపాలిస్తున్నాడు. అనంతమైన ప్రేమతో ఈ చరాచర జగత్తును పరిపోషిస్తున్నాడు. ఆ భావనతోనే రవీంద్రుడు గీతాంజలి కవితా సంపుటిలో ప్రభువు ప్రతి ఒక్కటి నీ సంకల్పానుసారమే. కాలాన్ని నీ చేతిలో తీసుకుంటావు. కణకణాల్లో దాక్కుని బీజాలను మొలకలుగా, మొగ్గల్ని పువ్వులుగా, పూలని ఫలాలుగా పోషిస్తూ ఉంటావు. తాను ఒక వేణువుగా భావించుకొని ఈ చిన్న రిల్లు పసిగోలిని నీ వెంట కొండ కోణంలో తిప్పుకొని నిరంతరము నూతన రాగాన్ని పలికిస్తావు. విశ్వంభరుడి విశ్వరచన నైపుణ్యం తెలిసిన విజ్ఞులు ప్రతి చోట ఆ దేవదేవుడి దివ్య తేజస్సును దర్శిస్తూ ఉంటారు. అంతర్యామిగా ఉన్న అనంతాత్ముడు అంతటా వ్యాపించి ఉన్నాడని అనుభూతి చెందుతాడు. అంతరంగంలో తిన్నగా వెదికి తెలుసుకోవయ్యా అన్నారు. ఆంతరంగిక అన్వేషణలో అలా పలకటం సాధకుడి ఆధ్యాత్మిక పరిణితి పరాకాష్ట. లోకమంతా లోకచనుడి దివ్య భావించగల భక్తి యొక్క సాధనలో అత్యున్నత ఆరాధన. ప్రతిమలో పరమాత్మను దర్శిస్తూ పరవశించిపోవటం పరమాత్మిక సాధనలో ప్రథమ దశ. పూర్ణ పురుషుడి ప్రతిరూపం భావించటం, ప్రవర్తించటం పరమోన్నత దశ. ఈ క్రమ వికాసాన్ని ప్రస్తావిస్తూ ఉత్తర గీతలో పరబ్రహ్మస్తోత్రం ప్రతిమా స్వల్ప బుద్ధీనాం సర్వత్ర సమదర్శినాం అని ఉద్ఘాటించారు. సామాన్యులు భగవంతుడు కేవలము విగ్రహంతోనే ఉంటారు. సమదర్శులు యోగులు సర్వత్రా విలాజిల్లుతాడు. ఉపాసకులు ప్రపంచమే పూజాగదిగా మారిపోతుంటారు. సమదర్శి పైన సాధకుడి జీవన విధానమే విన్నపం. అతడి వ్యవహారమే తొలికెసలాడుతుంది. ప్రగతికి తానే కర్త. అనుకూలత, ప్రతికూలత, సకూలము సర్వేశ్వరుడు లీలగా స్వీకరించి శస్త్రజ్ఞుడి అవుతుంది. ఇతరులను తను చేసే సాయాన్ని తనలో భగవంతుడి సేవగా భావిస్తాడు. మృదు స్వభావిగా మారిపోతాడు. మానవ సంబంధాలతో సరళ సౌరాష్ట్రాలు కనబరుస్తాడు. సంశయ స్థితిని దాటుకుని పూర్ణజ్ఞునిగా మారతాడు. ప్రవచనానికి వస్తున్న అలాంటి ఆస్త్యుణ్ణి భగవంతుడు ఉన్నాడా అని ఒకడు ప్రశ్నించారు. ఆ భాగవోత్తముడు ఏమాత్రమూ సందేహించకుండా భగవంతుడే ఉన్నాడు నర్మగర్భంగా ప్రకటించాడు. ఆత్మబంధువుగా మారి అడుగడుగునా అండగా నిలుస్తాడు. అలాంటి అనుగ్రహానికి పాత్రులే అంతా రామజయము, జగమంతా రామమయం, భద్రాచల రామదాసు అంతా నీవి హరిపొండరీకాక్షని తాళపాక అన్నమయ్య కరుణా తరంగ గుడి అంతరంగిక సేవకులంటారు. ఇదే ప్రపంచం.